ఇక్కడ 60 లక్షలు వస్తే చూడండి, ఆలోచించండి. జీవితకాలం ఈ ఆరోగ్య జీవితకాలం కాపాడుకోవాలి కదా. సో ఉన్న డబ్బులు ఖర్చు పెట్టే కన్నా డబ్బులు ఆదాయం వచ్చే చూడండి. ఎందుకంటే ఖర్చు ఎక్కువైపోతుంది, ఈ రోజుల్లో ఆదాయం తక్కువ వస్తుందండి. ఆదాయం రావాలంటే ఖర్చు పెట్టవచ్చు, ఖర్చు ఎక్కువ ఆదాయం తక్కువ. ఇది ఒప్పుకోకపోయినా ప్రతి ఇంట్లో జరిగే విషయం ఇదే. ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ. కాబట్టి మనకి మినిమం ఈ రోజుల్లో సామాన్యుడు బతకాలంటే ₹1,00,000 ఉండాలి. ₹1,00,000 నెలకి ₹1,00,000 సంపాదించకపోతే సామాన్యుడు సరిగ్గా బ్రతకలేడండి. మామూలుగా ఏదో అరకొర బ్రతుకుతాడు ఈ రోజుల్లో. ఎందుకంటే ప్రతిదీ రేటు పెరిగిపోయాడు. సో ఇలా రేటు పెరిగిపోయినప్పుడు మనకి ఇన్కమ్ అనేది పెరుగుతుందా? రేటు పెరుగుతుంది, ఇన్కమ్ పెరగట్లేదు. జీతం పెరుగుతుందంటే అరకొర. ఈ లోపు అంటే 45 సంవత్సరాలు కష్టపడితేనండి 4 సంవత్సరాల వరకు కాలు మీద కాల్సి బతకొచ్చు. కానీ ఎస్పీపీలో కనుక మీరు పొలం కొనుక్కుంటే ఏమండి జీవితకాలం అంటే మీరు, మీ పిల్లలు, మీ తరతరాలు కూడా మీరు తినవచ్చు అన్నమాట. దాని గురించి చెప్తాను. ఇది పూర్తిగా ల్యాండ్, ఇది ఇల్లు కోసం కాదండి, పూర్తిగా వ్యవసాయ భూమి. ముందే చెప్తాను, వ్యవసాయ భూమి. భూమి ఉన్నంత వరకు ఈ పంట మేము అందిస్తామండి. మీకు, మీ పిల్లలకి, వాళ్ళ పిల్లలకి కూడా ఇది ఆదాయం వస్తుంది. అంటే ఇది క్యూట్గా చెప్పాలంటే రాయల్టీ ఇన్కమ్. సో 10 కట్ చేస్తాం, దాని మీద ఇచ్చాం, 2 కటింగ్ అయింది, 3 కటింగ్ అయింది, మళ్ళీ ముందే మొక్కేస్తాం, 4 కటింగ్. ఇలా భూమి ఉన్నంత వరకు తరతరాలు మీరు అమ్ముకునేంత వరకు కూడా మీకు, మీ పిల్లలకి, వారి పిల్లలకి, వారి పిల్లలకి, మనవులు, మునుమనువులు, అనుమానం దాకా తీసుకోవచ్చు. అంటే 52 తరాల వరకు కూడా తీసుకోవచ్చు. చాలా మంది మనం బతుకుతామేంటి అనవచ్చు. నిజంగా మనం బతుకం, కానీ బతికే ముందు ఒక తాకి ఒక మొక్కేసాడండి, చచ్చిపోయే ముందు మొక్కేసాడు. ఎందుకని అడిగారు అందరూ కూడా, నా కోసం కాదు, నా పిల్లల కోసం అన్నాడు. ఈరోజు మన ఆరోగ్యం కాపాడుకుంటున్నాం, మన పిల్లల ఆరోగ్యం కాపాడుకుంటున్నాం అంటే మనం వేస్తాం, ఆరోగ్యం ఇస్తున్నాం. ఆరోగ్యం ఎలాగ ఇస్తున్నాం పిల్లలకి, మనకి అలాగే ఆస్తి కూడా ఇవ్వాలి. మన పిల్లలకి ఆస్తి ఇవ్వాలి. ఏ ఆస్తి అంటే స్థిరమైన ఆస్తి. ఈరోజు ఏదైనా సాలరీ చేస్తాం అనుకోండి, కొంతమంది రిటైర్మెంట్ అయిపోతున్నాం, తర్వాత పెన్షన్ కూడా లేదు, తర్వాత ఉన్న డబ్బులతో బ్రతకాలి, తర్వాత ఆ పెన్షన్ ఒక తరవరకు వచ్చి ఆగిపోతుంది. కానీ ఇక్కడ మీరు తీసుకున్న స్టెప్ ఏదంతో 1/2 ఎకరమైనా, అర ఎకరమైనా, ఎకరమైనా 1/2 ఎకరానికి మీకు ఇన్కమ్ వచ్చేది 60 లక్షలు అండి పక్కాగా. ఎలా చెప్తారు సార్? దీన్ని బట్టి చెప్తారు సార్. త్రూ లీగల్ 60 లక్షలు వస్తుంది ఇన్కమ్ అండి. తర్వాత దీని మీద వచ్చే ఆదాయం ప్రతి సంవత్సరం 60 లక్షలు ప్రతి సంవత్సరం ఇస్తారా సార్ అంటే 12 సంవత్సరాలు వెయిట్ చేస్తే చాలండి. ఈరోజు మీరు 9,50,000 ఫిక్స్లో పెట్టారండి ఎఫ్డి. తర్వాత 12 సంవత్సరాల తర్వాత తీశారు. సుమారు మీరు 10 లక్షలకి సుమారు పెట్టుబడి 10 లక్షలు పెట్టారనుకుందాం, మీకు 20 లక్షలు వస్తాయండి. మళ్ళీ వస్తాయా? రావండి. ఓపెన్ ప్లాట్ కొన్నారండి, సేమ్ అదే అమౌంట్ 10 లక్షలకి చిన్నగా. అంటే ఎంత సుమారు 10 లక్షలకి 1 సెంట్ వస్తుందా? 2 సెంట్లు వస్తాయా? 2 సెంట్లు వేసుకుందాం. ఉంచారు, ఇల్లు కట్టుకోవాలి, లేదా అక్కడ ఇచ్చుకోవాలి, లేదా అమ్మేసుకోవాలి, రేటు వచ్చినట్టు ఓపెన్ ప్లాట్. దాన్ని కూడా మీరు 12 నెలల తర్వాత అమ్మారనుకోండి, సుమారు మీరు అమ్మిన దానికి ఒక 30 లక్షలు అవ్వచ్చు. 30 లక్షలు. ఆ తర్వాత మీరు గోల్డ్ కొన్నారండి, జియో అండ్ గోల్డ్ కొన్నారు. దాన్ని 12 సంవత్సరాలు వచ్చారు. తరుగు మంచిగా ఉంటుంది, తర్వాత తరుగు పెరిగిపోతుంది, పైగా పాత బంగారం అవుతుంది. ఈ బంగారం అప్ అండ్ డౌన్ పెరిగిద్ది. భూమి ఒకటే తరగదండి, భూమి ఒకటే ఎప్పుడు పెరుగుతూ ఉంటుందండి. భూమి ఎప్పుడు పాతది కాదు. బంగారం పాతే, మొబైల్ పాతే, మనం కొనుక్కునేది ఏదైనా ప్రతిదీ పాతే. కానీ ఇక్కడ భూమి మాత్రం పాత కాదు. ఇక్కడ ఎక్కడ పెట్టుకున్న పెట్టుబడి మీకు 12 years తర్వాత తీస్తే డబల్ వస్తుందండి. ఇదే పెట్టుబడి, ఇదే 10 lakhs, ఇదే పెట్టుబడి 12 సంవత్సరాల్లో మా ఎస్పీపీలో పెట్టండి సార్. మీకు 12 సంవత్సరాల తర్వాత 60 లక్షలు ఆదాయం ఇస్తుంది. 60 లక్షలు ఒకసారి కాదు, ఇక్కడ ఒకసారే ఫిక్స్లో పెట్టింది తీస్తే ఒకసారి వస్తుంది 20 లక్షలు. ఓపెన్ ప్లాట్ కొనుక్కున్నారు, మళ్ళీ అమ్మారు, 30 లక్షలు వచ్చి తీస్తారు, అయిపోయింది. అలాగే మీరు గోల్డ్ కొన్నారు, దాన్ని అప్ అండ్ డౌన్ ఉంది. అంటే మీరు ఎక్కడ పెట్టినా పెట్టుబడి మళ్ళా రాజు డబల్ వస్తుంది అంతే. ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఒక టైం తీసుకుంటారు. కానీ ఇక్కడ ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, చాలా అంతే. అక్కడి నుంచి తరతరాలు అంటే మీ వంశం అంతటికి, మీ పిల్లలకి ఈ 60 లక్షలు ఈ ఎర్ర చందనము పంట ద్వారా, ఈ రెడ్ గోల్డ్ ద్వారా, ఇది బయట ప్రపంచంలో పండుగ కాబట్టి, డిమాండ్ ఎక్కువ కాబట్టి, అరుదైన వృక్షం కాబట్టి ఇది ఇక్కడి నుంచే కల్పవృక్షం అనేది ఇక్కడి నుంచే మనం ఇక్కడి నుంచే ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇది మెడిసిన్ వాల్యూ. చైనా, జపాన్ వాళ్ళు చాలా క్రేజీగా ఉంటారు. బుద్ధి బొమ్మలు చేసుకుంటాకి, తర్వాత కిచెన్ ఐటమ్స్ ఉపయోగించడానికి, తర్వాత వాళ్ళు ట్రెడిషనల్గా వాళ్ళు పెళ్లి జరిగితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం ఇవ్వడానికి చాలా అరుదైన అనమాట.
సో చాలా బ్యూటీ పార్గా ఉపయోగిస్తారు. ఖరీదైన వృక్షం అంటాడు. అందుకే ఇది ఇండియాలో పడింది కాబట్టి ఇండియన్స్ సప్లై చేసుకోవాలి. ఇది తమిళనాడులో కానీ, బెంగళూరు కానీ, మహారాష్ట్రలో కానీ, బెంగళూరు కానీ పడదండి. కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రం పడుతుంది నేను చెప్పిన ఆ జిల్లా. సో ఈ